శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం జనవరి నెలలో ధనుసు రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నంలో ముందుగా ధనుసు రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో ఈ కొత్త సంవత్సర ప్రారంభం చాలా శుభదాయకంగా అదృష్టకరంగా మారడం జరుగుతుంది ఈ ధనుసు రాశి వారికి. సో ఆల్రెడీ ఈ రాశి వారికి శని అత్యంత అనుకూలంగా ఉండడం, అలాగే గురుగ్రహం కూడా అత్యంత అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఈ రెండు మేజర్ గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మిగతా గ్రహాలు ఆటోమేటిక్గా ఖచ్చితంగా మంచి ఫలితాలని ఇవ్వవలసి ఉంటుంది. సో అటువంటి గ్రహాలు బలంగా ఉండగా ఈ నెల ప్రారంభంలోనే ఈ ధనుస్సు రాశిలో ఒక భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడింది. భాగ్యాధిపతి అయినటువంటి రవి లగ్నంలోకి రావడం వల్ల జాతకుడికి ఒక విధమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ప్రభుత్వ అధికారులు, సంఘంలో ఉన్నటువంటి పెద్దవారు, తండ్రి సమాన వ్యక్తులు జాతకుడికి సహకారంగా ఉంటారు. జాతకుడు గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం ఈ జన్మలోకి అనుభవంలోకి వచ్చి చాలా కాన్ఫిడెన్స్గా, చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. దాంతో రాజ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా భాగ్యాధిపతి రవితో కలిసి రాశి అందే ఉండడం వల్ల ఒక ధనయోగం, ఒక రాజయోగం, ఒక నిపుణ యోగం కూడా ఏర్పడింది. ఇటువంటి అద్భుత యోగం వల్ల జాతకుడు స్వయం కృషితో ఆర్థికపరమైన విజయాన్ని, అలాగే వృత్తిలో ఎదురైనటువంటి సమస్యల్ని ఎవరి సహకారం లేకుండా సొంతంగానే పరిష్కరించుకునే అవకాశం ఉంది. అలాగే వృత్తిలో అభివృద్ధి కానీ, వృత్తిలో అనుకూలమైన మార్పు కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి ఈ నెలలో. ఇక కుజుడు కూడా అదే రాశిలో సంచరించడం జరుగుతుంది పంచమాధిపతిగా. అంటే అటు భాగ్యాధిపతి, పంచమాధిపతి కలిసి ఉండడం, అంటే కేంద్ర కోణాధిపతులు కలిసి లక్ష్మీ విష్ణు స్థానాల కలయికతో జాతకుడికి లక్ష్మీ యోగం ఏర్పడింది. సో ఇక్కడ ధనయోగం, వివాహ ప్రయత్నాలు, పిల్లల యొక్క అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. అంటే వీటన్నిటికీ కూడా గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల ఇవి కంపల్సరీగా జరుగుతాయి. జాతకంలో యోగాలు ఏర్పడుతుంటాయి, జన్మచక్రంలో యోగాలు ఉంటాయి, గోచారంలో యోగాలు వస్తుంటాయి. కానీ గురువు యొక్క దృష్టో, గురువు యొక్క అనుకూలత లేనప్పుడు ఏ యోగం కూడా పనిచేసే అవకాశం అయితే లేదు. అటువంటి గురు దృష్టి కూడా ధనుసు రాశి మీద పడటం వల్ల జాతకుడు పూర్వజన్మ ఫలితంగా ఈ జన్మలో తన యొక్క అభివృద్ధి, కష్టాలు, చికాకులు ఇవన్నీ కూడా ఈ విషయంలో సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇంతకన్నా అదృష్టమైన సమయం ఇక ముందు ఎప్పుడు కూడా ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా కూడా వచ్చి ఉండదు. అంటే ఇంచుమించుగా మీకు 27 సంవత్సరాలు, 30 సంవత్సరాల తర్వాత ఇంత అద్భుత యోగం అన్నది ఈ జాతకులకు ఏర్పడిందని చెప్పచ్చు. సో ఎందుకంటే 30 సంవత్సరాలకు కానీ మళ్ళీ మీకు శని 3వ స్థానానికి రాడు, 12 సంవత్సరాలకి రవి 5వ స్థానంలోకి రాడు. ఈ రెండు ఏర్పడాలంటే కంపల్సరీగా మళ్ళీ ఒక 30 సంవత్సరాల తర్వాత ఈ యోగం వస్తే తప్ప ఈ సమయంలో వచ్చే అవకాశం లేదు. అందువల్ల ఈ అవకాశాన్ని సాధ్యమైనంత వరకు సహజంగా ధనుసు రాశి వారికి ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్సు, పోస్ట్ పోన్ మెంటాలిటీ, అచ్చ తెలుగులో చెప్పాలంటే బద్ధకం, నిర్లక్ష్యం ఇవన్నీ వదిలి మీ లక్ష్యం వైపు అనుకున్న దాని మీద మీరు దృష్టి పెడితే 100% మీరు ఈ సమయంలో విజయం సాధించడం అన్నది 100% ఉంటుంది. ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక శుక్రుడు 19వ తారీఖు జనవరి వరకు వ్యయ స్థానంలో ఉంటూ మరి విలాసవంతమైనటువంటి సౌకర్యాల్ని, ఖరీదైనటువంటి భోజనాన్ని, ఖరీదైనటువంటి వాహనాన్ని అందులో మీరు ప్రయాణించవచ్చు. అవి సొంతంగా మీరు కొనుక్కోవచ్చు, వాటిని అనుభవించవచ్చు. మీ స్థాయిని బట్టి ఉండే అవకాశం ఉంది. చాలా కాలంగా మీకు ఎడబాటుతో ఉంటూ దూరంగా ఉన్నటువంటి ఇష్టమైన వారిని మీరు ఆత్మీయంగా కలుసుకొని పరస్పరం మీ కష్ట సుఖాలు పంచుకునే అవకాశం కూడా శుక్రుడి యొక్క అనుగ్రహంతో 19వ తారీఖు జనవరి వరకు, జనవరి 19 తర్వాత శుక్రుడు కూడా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ఖచ్చితంగా వివాహానికి అనుకూలంగా ఉంటుంది. సౌకర్యవంతమైన జీవితం అనుభవిస్తారు. భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఒక విధంగా మీ యొక్క డ్రెస్ విధానంలో కానీ,
మీరు బయటికి కనబడే విధానంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది సినిమా రంగంలో వారికి కానీ బ్యాంకింగ్ రంగంలో వారికి కూడా బాగా రాణిస్తుంది. సో ఏదైనా అద్భుత యోగాలు ఈ రాశి వారికి ఏర్పడితే జనవరి 16 నుంచి భాగ్యాధిపతి రవి ధనస్థానంలోకి వస్తాడు. అంటే కుటుంబంలో ఒకరికి అదృష్టం కలిసి వస్తుంది, కుటుంబం యొక్క గౌరవం పెరుగుతుంది. మొత్తం మీద ప్రతి గ్రహం కూడా మీకు అనుకూలంగా ఉండడం జరిగింది, ఒక్క రాహు కేతువులు తప్ప. అయితే రాహు చతుర్థ స్థానంలో ఉంటూ కొద్దిగా మనసుని కల్మషం వైపు వెళ్ళే అవకాశం ఉంది. అంటే అనాచారమైనటువంటివి, సాంప్రదాయ విరుద్ధమైనటువంటి అటువంటి ఆలోచనలు వస్తాయి. ఏదైనా వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళడం అంటే జోదసాలు అవ్వచ్చు, ఇంకో గృహాలు అవ్వచ్చు, లేదంటే ఈ బార్ అండ్ రెస్టారెంట్లు అవ్వచ్చు, వాటిలో కాలక్షేపం చేద్దాం అనుకోవడం, లేదా అక్కడ ఎవరన్నా ఫ్రెండ్ వచ్చాడనో అందులోకి వెళ్ళి కొద్దిగా దానికి సంబంధించినటువంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అంటే ఏదైనా మంచి యోగాలు జాతకంలో నడుస్తున్నప్పుడు కంపల్సరిగా కొద్దిగా వ్యసనాలకు కానీ, అలాగే మన సంస్కృతికి సాంప్రదాయానికి విరుద్ధమైన పనులు చేస్తున్నప్పుడు జాతకంలో ఉన్నటువంటి మంచి యోగాలు, గోచారంలో ఉన్నటువంటి మంచి యోగాలు నాశనం అయిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఏదన్నా ఒక గృహయోగం ఉంది, ఒక వాహన యోగం ఉంది అంటే చతుర్థ భావం మీకు మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉన్న సమయంలో ఈ విధంగా ఇతరులను ఆశ్రయించడము, ఇతరుల మీద వ్యామోహం పెంచుకోవడము, ఈ జోదం పేకాట ఆడుకోవడము, ఆ సమయంలో ఆస్తి పోవచ్చు, వ్యసనాలు పాలవడం వల్ల మంచి సంసారం కూడా పాడయ్యే అవకాశం ఉంది. దీనికి పురాణాల ఇతిహాసాల్లో కూడా ఉదాహరణలు ఉన్నాయి, ప్రస్తుతం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా ధనుసు రాశి వారు సహజ భాగ్యస్థానం కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా బలహీనతలకి, వీక్నెస్లకి, వ్యసనాలకి లొంగితే ఎంత గొప్పవాడైనా 100% తన ఆస్తిని కోల్పోవడం, నేమ్ అండ్ ఫేమ్ కోల్పోవడం, దగ్గర వాళ్ళకి సంతానానికి వ్యతిరేకంగా దూరం అవడం, వాళ్ళ చేత ఈర్ష, అసూయ, ద్వేషాలకి లోనవడం కానీ, అసహించుకోబడడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంతమంది జీవితంలో ఉంటారు, కొన్ని రాసులు, కొన్ని లగ్నాలు ఉండొచ్చు, వాళ్ళు కేవలం అనుభవించడానికే పుడుతూ ఉంటారు, అది ఏ రకంగా అవ్వచ్చు. కానీ కొన్ని రాసుల వారు ఖచ్చితంగా నిజాయితీగా ఉంటేనే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అనుకున్న గమ్యం చేరతారు. అటువంటి రాసుల్లో ధనుస్సు, మీనం, కర్కాటకం ఈ 3 రాసుల వాళ్ళు కేవలం నిజాయితీగా వెళ్తూ, సాంప్రదాయంగా ఉంటూ, ధర్మాన్ని రక్షిస్తూ, ధర్మాన్ని కాపాడినప్పుడు మాత్రమే వాళ్ళ జీవితం హ్యాపీగాను, ఆర్థికపరంగా బాగుంటుంది. ఏమాత్రం ధర్మం తప్పినా, నీతి తప్పినా ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీవితం పతనం అవ్వడం, నాశనం అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ధనుసు రాశి వారి జీవితంలో బాగుండాలంటే కేవలం నిజాయితీ, సాంప్రదాయం, ధర్మబద్ధంగా వ్యవహరిస్తే వాళ్ళ జీవితంలో వారిని ఎవడు కూడా పాడు చేయలేడు. ఒకవేళ ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్న వారు న్యాయ మార్గంలో వెళ్తే తిరిగి, ఒకవేళ ఆల్రెడీ ధనుసు రాశి వారు ఇబ్బందుల్లో ఉంటే, ఒకసారి జీవితంలో నష్టపోయి ఉంటే తిరిగి మళ్ళీ ధర్మం వైపు, న్యాయం వైపు వెళ్తూ నిజాయితీగా వెళ్ళండి. మీ సమస్యలన్నీ కూడా ఆటోమేటిక్గా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఈ వార ఫలాలు కానీ, మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాశిని బట్టి మనం చెప్తూ ఉంటాం. సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడి యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్తారని, క్షేమతారని, సాధనతారని, మిత్రతారని, పరమమిత్రతారలని ఈ మిత్ర తారలు కొన్ని ఉంటాయన్నమాట. ఆ తారల్లో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మిత్రతారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం, బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది. అదే సంపత్తారని జన్మ నక్షత్రం నుంచి 2వ తార ఉంటుంది. ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థికపరమైన లాభం కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన, సేవింగ్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే 4వ తార అంటే జన్మతార నుంచి 4వ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది. అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి, క్షేమంగా ప్రయాణం చేయడానికి, అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి, ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది. ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత
కఠినమైన ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. సో అలాగే 6వ తార సాధన తార అంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధించాలన్నా, మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా, లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా, అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా, ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా, ఒక కోర్టుకి వెళ్ళాలన్నా సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే 100% విజయం సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది. అలాగే 8వ తార అన్నది మిత్రతార. అంటే మనం స్నేహం చేయడానికి కానీ, వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ, ఎవరితో అన్నా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో అలాగే పరమమిత్రతార. అంటే ఈ పరమమిత్రతారలో కొంతమంది అనుకూలంగా ఉందని, కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు. బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూట్రల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని, అలాగే మరి చంద్రలగ్నాత్తు అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతుంటుంది. ముఖ్యంగా ప్రతి నెల ఒకసారి 2.5 రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంటుంది. ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటాం. వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి. అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడికి ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ, ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ వార ఫలితాలు, మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు, అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది, ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలడు తప్ప ఏదో పేరుని బట్టో రాశిని బట్టో ఈ 4 ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది 100% ఖచ్చితమైన ఫలితం అయితే కాదు. మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా, చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పర్ఫెక్ట్గా జ్యోతిష శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి ఈ జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.